సార్ నేను విన్నంత వరకు కొంతమందికేంటంటే లేడీస్‌లో ఆపరేషన్ అయినప్పుడు అంటే బేబీస్ పుట్టినప్పుడు ఆపరేషన్ అయినప్పుడు అండ్ అలానే పెద్ద సంచి అంటే గర్భసంచి అంటారు. పెద్ద ఆపరేషన్ అయినప్పుడు కూడా వాళ్ళకేసే స్టిచెస్ దగ్గర ఒక ఉబ్బడం లాంటివది కొన్ని ఇయర్స్ తర్వాత చూస్తూ ఉంటాం. సో, ఇది ఏంటంటే దీనికి సంబంధించి హెర్నియా అని చెప్పేసి చాలా విధాలుగా వింటూ ఉన్నాను. అంటే నేను పర్సనల్‌గా మా వాళ్ళని చూసినప్పుడు కూడా అది నాకెందుకో ఇబ్బందికరంగా అనిపించింది. సో, తర్వాత ఇదేదో ప్రాబ్లమ్‌కి తీస్తది అన్నప్పుడు ఇది హెర్నియా అనే ఒక పదం వినిపించింది. అసలు దీని గురించి ఒక పూర్తి వివరణ ఇవ్వండి సార్. ఇక్కడ ఏమవుతదంటే దీన్నే మీరు చెప్పిన దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటాం. మీరు చెప్పే ఈ సింప్టమ్స్‌ని బట్టి ఇన్సిషనల్ అంటే ఇప్పుడు మామూలు హెర్నియాలంటేనేమో మనకి ఎటువంటి ఆపరేషన్ అవ్వకుండానే న్యాచురల్‌గానే ఎక్కడైనా వీక్ పాయింట్ ఉంటే కంటెంట్స్ అనేవి బయటికొస్తుంటాయి. దాన్ని మామూలుగా నార్మల్ హెర్నియాస్ అంటాం. బట్ ఇన్సిషనల్ హెర్నియాల డిఫరెన్స్ ఏమొస్తుందంటే కడుపుకు సంబంధించింది ఏ ఆపరేషన్ అయినా గానీ, అది అపెండిక్స్ ఆపరేషన్ కావచ్చు, లేకుంటే గర్భసంచి ఆపరేషన్ కావచ్చు, పిల్లలకు తీయడానికి చేసే సిజేరియన్ సెక్షన్ కావచ్చు, లేకపోతే పిత్తాశయంలో రాళ్ళున్నాయని సర్జరీ చేసినా గానీ, లేకపోతే పేగుకు సంబంధించిన ఏ ఆపరేషన్ అంటే ఏ ఆపరేషన్ అయినా స్టిచ్చింగ్ చేసిన కరెక్ట్. సో, కడుపుకు సంబంధించిన ఎప్పుడు మనం కడుపును ఓపెన్ చేయాలనుకున్నా, ఓపెన్ చేసిన ఓపెనింగ్‌ని మళ్ళీ క్లోజర్ కూడా సేమ్ అదే పద్ధతిలో క్లోజ్ చేయాలి. అంటే లోపల ఉండే పెరిటోనియంని క్లోజ్ చేయాలి, లేకుంటే మజిల్స్ గానీ, లేకుంటే కండరాలు గానీ, లేకపోతే టిష్యూ సబ్క్యూటేనియస్ టిష్యూని గానీ అన్నిటిని లేయర్ క్లోజ్ చేసుకుంటూ ఉంటే మనకు మళ్ళీ ఎప్పట్లాగా యథావిధిగా మనకు పటుత్వం అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందంటే బాడీలో న్యాచురల్గా ఉండేదానికి మనం కట్ చేసిన తర్వాత వచ్చే అతుకులు కానీ లేకపోతే అడేషన్స్ కానీ ఇవన్నీ కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మనకిప్పుడు స్కిన్ ఏదైనా ఉంది, దెబ్బ తగలక ముందు ఉన్న స్కిన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకున్న ఆ స్కిన్ కొంచెం పల్చగా ఉంటుంది, దాంట్లో స్ట్రాంగ్నెస్ ఉండదు. సేమ్ అట్లనే ఏమవుతుందంటే మజిల్స్ మనము ఎంత కుట్టేసినా కానీ ఒక్కొక్కసారి ఆ వీక్నెస్ వలన కావచ్చు, లేకుంటే తర్వాత పరిణామంలో వాళ్ళు ఒబేసిటీ కావచ్చు, బరువులు ఎత్తడం పని ఇట్లాంటివి చేసినా కానీ, లేకుంటే న్యాచురల్గానే కొందరు సర్జన్స్ సరిగ్గా కుట్టేయకపోయినా కానీ, లేకుంటే సూచర్ మెటీరియల్ సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, లేకుంటే సూచర్ వేసిన తర్వాత ఇమ్మీడియట్గా పోస్ట్ ఆప్లో సూచర్ విడిపోవడం కానీ, ఇట్లాంటి చాలా కండిషన్లు ఏమవుతుందంటే ఆ కోత పెట్టిన చోటనే ఆ కండరాలని వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయే వరకు కడుపులో ఉన్న పేగులన్నీ బయటికి వస్తూ ఉంటాయి. దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటుంటాం. ఈ ఇన్సిషనల్ హెర్నియా ఎప్పుడైనా కానీ పాతకాలం చూసుకుంటే గత ఒక 20 డికేడ్స్ నుంచి చూసుకుంటే 20 డికేడ్స్ కంటే ముందు ఈ హెర్నియాలు చాలా ఫ్రీక్వెంట్గా చూసేవాళ్ళం. ఎందుకు అంటే అప్పుడు ఏ సర్జరీ చేయాలన్నా కానీ ఓపెన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉండేది అంటే మేము చదువుకునే రోజుల్లో లాప్రోస్కోపిక్ అనే మెథడ్ లేదు. అప్పుడు లాప్రోస్కోపిక్ మెథడ్ లేదు అన్నప్పుడు కడుపులో ఏదైనా మనకు దొరకట్లేదు, సిటీ స్కాన్లో దొరకట్లేదు, ఎంఆర్ఐలో దొరకట్లేదు, బట్ కడుపులో చూడాలి. అప్పుడు చూడాలంటే ఏం చేసేవాళ్ళం, కడుపును ఓపెన్ చేసి చూసి ఏముందో చూసి మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళం. అదే ఇప్పుడు లేటెస్ట్ ఏంది లాప్రోస్కోపిక్ మెథడ్లు వచ్చిన తర్వాత డయాగ్నోస్టిక్ ల్యాబ్ అంటాం. అంటే ఇప్పుడు కడుపులో టీబీ ఉందా, లేకుంటే చిన్న ముక్క తీయాలి, లేకుంటే ల్యాబ్కి పంపించాలి, మేము ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక పోర్ట్ వేసేసి అక్కడ నుంచి మనం తీసేసుకొని వచ్చేవాళ్ళం. సో ఇట్లా ప్రతిదానికి మనము గర్భసంచి ఆపరేషన్ కావచ్చు, లేకుంటే పిత్తాశయంలో రాళ్ళు కావచ్చు, అపెండిక్స్ కావచ్చు, అన్నిటికీ మనం కోత పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ కోతలు లేవు. కాబట్టి 20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇన్సిషనల్ హెర్నియాలు చాలా వచ్చేటివి. డే బై డే తగ్గుతూ వస్తున్నాయి. ఎందుకు అంటే ప్రతి సర్జరీకి మనం ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా లాప్రోస్కోపిక్ మెథడ్లో చేస్తున్నాం. బట్ ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఎన్ని ఎక్విప్మెంట్లు వచ్చినా, ఎంత కొత్తదనం వచ్చినా సిజేరియన్ సెక్షన్కి అంటే బిడ్డలు తీయడానికి కట్ చేసేది మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సిందే. సో ఆడవాళ్ళకి ఏమవుతుందంటే అట్లా గర్భసంచి ఓపెన్ చేసినప్పుడు సరిగ్గా కుట్లేయకపోయినా, ఏదైనా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా, లేకుంటే పెద్ద గర్భసంచి ఆపరేషన్ అప్పుడు పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనుకోండి, అవి లాప్రోస్కోప్లో తీయనికి రాకపోతే అప్పుడు ఓపెన్ చేసి తీసేస్తుంటాం. ఇట్లాంటి కండిషన్లు ఏమవుతుందంటే ఏజ్ పెరిగే కొద్ది కల్లా వాళ్ళకు కండరాలు వీక్ అయిపోవడం వల్ల కడుపులో ఉన్న పేగులని బయటకు వస్తుంటాయి. దీన్నే మనం ఇన్సిషనల్ హెర్నియా అంటాం. ఈ ఇన్సిషనల్ హెర్నియా వచ్చిన తర్వాత మళ్ళీ సర్జరీ చేయాలంటే మళ్ళీ ఓపెన్ చేయాలి పాతకాలంలో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన ట్రీట్మెంట్ ఏం హాస్పిటల్ అంటే లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారానే ఆ ఇన్సిషనల్ హెర్నియాని మొత్తాన్ని లోపలికి తీసేసుకొని అక్కడ ఒక జాలి వేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ పేషెంట్లో చూసుకుంటే కనుక ఏదో ప్రాబ్లం కోసం ఇతనికి ఇక్కడ కోత పెట్టారు. కోత పెట్టిన తర్వాత చూస్తే వాపు వచ్చేసేసింది. కొన్ని రోజుల తర్వాత వాపు వచ్చేసింది. ఈ వాపు వచ్చిన దాన్ని మనము ఇన్సిషనల్ హెర్నియా అంటాం. అంటే సార్ స్టిచ్చింగ్ పక్కనే కాకుండా మొత్తం అంతా కూడా వాపు వస్తుంది. ఎస్, ఏంటి అంటే మనకు స్టిచ్చింగ్ చేసిన దగ్గర కనిపిస్తుంది, బట్ మజిల్స్ విడిపోయినాయి కదా, ఇట్లా దూరం అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, మజిల్స్ దూరం అయిపోయినాయి. దూరం అయిపోయే వరకు పేగులు బయటికి రావడం స్టార్ట్ అయ్యింది. ఇట్లా పేగులు బయటికి రావడాన్ని మనం ఇన్సిషనల్ హెర్నియా అంటాం. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఈ హెర్నియా పార్ట్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఒక 2 పోర్ట్స్ వేసేసుకొని ఆ ఏరియాలో ఒక పెద్ద మెష్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా చేస్తాం.
కొన్ని సందర్భాల్లో లాప్రోస్కోపిక్ మెథడ్ చేసిన వాళ్ళల్లో కూడా అంటే రీసెంట్ స్టడీస్ ప్రకారము మనము గర్భసంచి తీయడానికి కావచ్చు, లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ అంటే పిత్తాశయంలో రాళ్ళు తీయాలనుకున్నప్పుడు 12 mm 10 mm పోర్ట్స్ వేస్తుంటాం. కొన్నిసార్లు ఆ పోర్టును కూడా సరిగ్గా క్లోజ్ చేయకపోతే ఇక్కడ కూడా హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఇవి చాలా చిన్న హెర్నియాలు, అవి మనం ఓన్లీ మెష్ కాకపోయినా ప్రైమరీ క్లోజర్ ద్వారా కూడా మనము దాన్ని ట్రీట్ చేయొచ్చు. కాబట్టి లాప్రోస్కోపిక్ వర్సెస్ ఓపెన్ చూసుకుంటే కనుక ఓపెన్లో ఎక్కువ ఇన్సిషనల్ హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, లాప్రోస్కోపిక్లో వెరీ రేర్గా వస్తుంది. ఓకే సార్, ఎప్పుడైతే మనం కట్ చేసి ఆపరేషన్ చేసిన తర్వాత హెర్నియాస్ బయటకు వస్తే సో వాళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్లో అంటే ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తారంటారు? అంటే బొడ్డు చుట్టూ వచ్చేదానికి అండ్ అలానే మనం కట్ చేసినప్పుడు వచ్చేదానికి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు బొడ్డు చుట్టూ వచ్చేది అయితేనేమో న్యాచురల్గా వస్తుంది, న్యాచురల్ కాబట్టి అది స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం కట్ చేసే దగ్గర ఏవైతే కుట్లు విడిపోయో లేకపోతే మజిల్ వీక్నెస్ కావడం వల్ల ఏమవుతుందంటే మజిల్ థిన్నింగ్ అవుతుంది. థిన్నింగ్ అయిపోయి మొత్తం హెర్నియా అంతా బయటకు వచ్చేస్తుంది. మనం ఇట్లే ఎక్కువ రోజులు వెయిట్ చేసే కొద్ది కల్లా ఈ మజిల్స్ ఏవైతే దూరం అయిపోయినాయో అవి దూరం అయిపోవడమే కాకుండా పల్చటి పేపర్ లాగా తయారవుతుంటాయి. అట్లా పేపర్ లాగా తయారవుతుంటే కనుక దాన్ని మళ్ళీ దగ్గర చేసి కుట్టడం అనేది లేకపోతే మెష్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఇట్లా ఇన్సిషనల్ హెర్నియాలు ఉంటే కనుక ఇమ్మీడియట్గా సర్జరీ చేయించుకోవడం బెటర్. లేట్ చేసే కొద్ది కల్లా ఆ థిన్నింగ్ అయిపోయింది అంటే అక్కడ ఖండం మళ్ళీ వేరే చోట నుంచి తీసుకొని రావడము లేకపోతే మెష్ చేయడానికి రాకపోవడం వల్ల దానికి ఓన్లీ బెల్ట్ వేసుకోవడము, కొన్నిసార్లు సర్జరీ ఆప్షన్స్ కూడా లేకపోవడం అనేది జరుగుతుంటుంది. రీసెంట్గా నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, ఒక 20 years బ్యాక్ ఏదో సర్జరీ చేశారు. ఆయనకు చిన్నగా హెర్నియా స్టార్ట్ అయింది, ఏదో బెల్ట్ వేసుకుంటున్నాడు, మేనేజ్ చేస్తున్నాడు. నా దగ్గరకు వచ్చాక బెల్ట్ తీశాడు. బెల్ట్ తీస్తే మొత్తం పేగులన్నీ బయటనే ఉన్నాయి. అంటే మొత్తం పేగులన్నీ జస్ట్ స్కిన్ కిందనే ఉన్నాయి, అక్కడ మజిల్ లేదు. జస్ట్ స్కిన్ కింద మీరు మంచిగా గమనిస్తే పేగులు కదిలేదు కూడా తెలుస్తుంది. ఆ స్కిన్ కూడా స్లోగా థిన్ అయిపోతూ ఉంది, పేపర్ లెక్క అయిపోతుంది. సో తను ఏం చేస్తున్నాడు, మళ్ళీ లోపలికి అంతా చేసేసుకుని సెట్ చేసేసుకొని ఇవి పెట్టుకోవడం. సో తనకేంటంటే ఇన్ని రోజులు ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, మోషన్ ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు, నొప్పి కూడా లేదు. ఎందుకు లేదు అంటే డిఫెక్ట్ పెద్దది కాబట్టి పేగులన్నీ బయటకు వచ్చేసినాయి. అదే డిఫెక్ట్ చిన్నగుండి పేగులు బయటకు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అట్లాంటి పేషెంట్కి ఇప్పుడు ఇన్ని పేగులు ఉండి బయటికి ఉన్న తర్వాత మళ్ళీ మనం కుట్టేయలేం, ఎందుకంటే కంపార్ట్మెంటల్ సిండ్రోమ్ అని వస్తుంది. కంపార్ట్మెంటల్ సిండ్రోమ్ వచ్చింది అంటే పేగులు అన్ని లోపల మనం కుక్కి సూచన అనేది వేయలేం. అట్లాంటి పేషెంట్స్కి ఏంటంటే జస్ట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తుంటాం అన్నమాట. ఓకే, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు సార్? ఇంకా దానివల్ల ఏం ప్రాబ్లం ఉంటుంది అంటే ఆ పేగులు ఏమైనా అడ్డమడము, అతుక్కోవడము, స్కిన్ ఒకవేళ పల్చగా అయిపోయి చినిగిపోతే అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అప్పుడు మళ్ళీ స్కిన్ వేయడం ఇట్లాంటివి చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఖచ్చితంగా ఏది చేసినా మనం నెగ్లెక్ట్ చేస్తే లైఫ్ థ్రెటనింగ్ అనేది అయితే 100% ఇన్సిషనల్ హెర్నియాలో లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది. ఓకే, సో మన దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ కోత పెట్టకుండా జస్ట్ లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా ఆ ఏదైతే కంటెంట్ బయట ఉందో ఆ కంటెంట్ అంతా లోపల తీసుకొచ్చుకొని ఆ మజిల్స్ని అప్రాక్సిమేట్ చేసేసుకొని అక్కడ కింద ఒక జాలి వేయడం జరుగుతుంది. ఆ జాలి వేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా సపోర్ట్ దొరుకుతుంది మజిల్కి. సో అది హార్డ్గా తయారవుతుంది కాబట్టి మళ్ళీ హెర్నియా వచ్చే అవకాశాలు 0%. థ్యాంక్ యూ సో మచ్ సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. సో చూసారు కదా, మీరు కూడా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.